మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు. పోలీసుకు కూడా చెప్తున్నాం, ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది అంటున్నా? తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎవడు దడిచేవాడు లేడు. ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని, మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు, కులం అయిపోయింది కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి, దాని పేరు ఏంటండి, దీక్ష ఏంటి, కింద చెప్పులేంటి, రాజకీయాలు ఏంటి? ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి? ఎవడు కొట్టాడు ఇవన్నీ కూడా? ఎవరు కొట్టారన్న? నిజంగా లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ నాళ్ళు ఈ డ్రామాలు ఎందుకు మీరు అంటున్నా? మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది, ఆ నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కళంకిత ప్రసాదాన్ని తయారు చేయించారు? మీదే కదా. తప్పుడు రాజకీయాలు చేస్తూ, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ, సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు. మీరు మీ చిల్లరగాళ్లతో, చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో, లేకపోతే డౌన్లు కొట్టిస్తేనో, లేకపోతే గుడివాడలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు. నీ చేతన అయితే, చిత్తశుద్ధి ఉంటే, నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడండి, రైల్వే జోన్ తీసుకురండి, ఇట్లాంటి బోళ్ళని చేయండి. ఎన్నికల్లో బోళ్ళని హామీలు ఇచ్చారు. ఊరూరికి, మా ఊరికి కూడా ఇచ్చారు. బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరల్ల మోతకే ఉంది. బందర పోర్టు తప్పబడిపోయింది, పని చేయట్లా, పని జరగట్లా, దాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ పాపాలాపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా 150 సీట్లలో 20 సీట్లు, అది కూడా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం 20 లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెడితే ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు 20 లక్షల ఫీజు కట్టండి అంటే మీరు అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ 150 సీట్లలో 75 సీట్లు అమ్మకానికి పెట్టి, అంటే 2 కోట్లకి 3 కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం. వాటిని సరిదిద్దండి, అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అంతేగాని లడ్డూలో ఏమీ లేకపోయినా కూడా తప్పుడు మాటలు. నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం, నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు, కలిసిందని చంద్రబాబు చెప్తాడు, నువ్వు చెప్తావు, కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు, కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక
మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈఓ వీళ్ళందరూ ఉండంగా, మీ పాలకవర్గం ఉండంగా, మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపోయి అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీ మంత్రులు ఏం మాట్లాడతారు? ఒకడు మాట కలపలేదు అంటాడు. ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించు